హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ్ జెన్యూన్ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. టుడే నేను మా చెల్లి అత్త బయటికి వెళ్ళాము రత్నదీప్కి. అక్కడ ఎంటర్ అవ్వగానే చల్లగా బాగుంది. ఫస్ట్ రొట్టి తీసేసుకున్నాము. తర్వాత మా చెల్లి వీడియో తీస్తుంది, మొత్తం తనే, క్రియేటివిటీ మొత్తం తనే. ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ పఫ్ డ్రెస్సెస్ ఉన్నాయి. మా చెల్లి దాంట్లో ఒకటి తీసుకోమనింది, అది వేసేసుకున్నాము. తర్వాత వచ్చేసి మా అత్తకి ఏదో కొంచెం కొన్ని ఐటమ్స్ కావాలంటే టుమారో కొంచెం స్పెషల్ ఐటమ్ చేస్తున్నాం టిఫిన్, అది కూడా లాక్ తీస్తున్నా. సోయా ఫ్లోర్ అనేది మీరు ఎక్కడైనా చూసారా? నేనైతే ఫస్ట్ టైం వింటున్నాను గైస్. ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి, గ్రాసరీసే కాకుండా వేరేవి అన్నీ ఉన్నాయి. ఇదే కూడా తీసుకున్నాం. రేపు స్పెషల్ ఫుడ్ చేస్తామన్నాను కదా, దానికి కూడా ఇప్పుడే తీసేసుకున్నాము. అది కూడా తొందరలోనే వస్తుంది వీడియో. 5 kgs గోధుమ పిండి తీసుకున్నాం. తర్వాత బాటిల్స్ ఇక్కడ దొరుకుతాయని షాక్ అయ్యాను నేను యాక్చువల్గా. ఇదేదో ఫ్రూట్స్గా అంటే ఎంత కోవిడ్ ఉంది పేరు. రైస్ సేవ తీసుకున్నాం, ఇది మీరైతే డెఫినెట్గా ట్రై చేయండి. ఆయిల్ ప్యాకెట్ కూడా తీసుకున్నాం. తర్వాత నేను మా అత్త ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తున్నా, ఆ వెనకాల మా చెల్లి వస్తుంది వీడియో తీసుకుంటూ. మా చెల్లి ఏదో వీడియో షార్ట్ తీస్తా అని వచ్చింది. ఇదేదో పర్లేదు బాగానే ఉంది. మా చెల్లికి ఏదో పెన్ కావాలంట, ఇంకెన్ని పెన్నులు ఉన్నా తక్కువ వస్తాయి మా చెల్లికి. తింటదేమో మరి తెలీదు. ఇక్కడ స్టేషనరీ ఐటమ్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ డెకరేషన్ చాలా బాగుంది, చాలా నచ్చింది నాకైతే. మనందరి ఫేవరెట్ నూడిల్స్, మ్యాగీ. తర్వాత మా చెల్లి ఏదో తీసుకుంటానింది, కొరియన్ పిచ్చిది. తీరా చూస్తే నాన్ వెజ్. ఇది నా ఫేవరెట్ చాక్లెట్. మా చెల్లి వీడియో తీస్తా అనేది, ఇంకా నేను కూడా అది అన్పాక్ చేస్తూ వస్తున్నా ఫ్రూట్స్ చూసుకుంటూ. నెక్స్ట్ ఆవకాడో అండి, ఎంత అనుకుంటున్నారు? 69 రూపీస్ 1. ఎంత షాక్ అయ్యా అంటే నేను అసలు. బ్రకోలీ ఎక్కడుందా అని చూస్తే ఫ్రిడ్జ్లో కనిపించింది తీరా చూస్తే. తర్వాత బిల్లింగ్ వేపిస్తున్నాం మేము. నేను స్టైల్గా పట్టుకొని ఉన్నా, అత్త ఒక్కొక్కటి వేస్తూ ఉన్నారు. మా చెల్లి వీడియో తీస్తా అని క్రియేటివిటీ మొత్తం వాడి ఎలా విసిరేస్తుందో చూడండి ఆయిల్ అంతా. డెకరేషన్ అయితే మరీ చూడాలనిపిస్తుంది నాకు. బిల్ అయితే 1450 అయ్యింది. ఇది బొంబాయి వాలా చాట్, ఇక్కడ చాలా ఫేమస్. మేము తిద్దాం అనుకున్నాం కానీ రష్ చూసేసి వామ్మో, ఇక్కడ ఐస్ క్రీమ్ తినాలనిపించింది కానీ అత్త ఆపలేదు. తర్వాత ఇంటికి వెళ్తూ ఉన్నాం. మా ఈవినింగ్ ఇలా గడిచిపోయింది గైస్. చూసారా ఎంత కష్టపడి సరుకులు పైకి తీసుకెళ్తున్నామో. ఫైనల్గా ఇంటికి వచ్చేసి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ గైస్, ఇష్క్ యూ ఆల్.